వరకు యోగులు మునులు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి మొన్న రమణ మహర్షి కథలలో గురుగారు మీకు కథ కొండలో రాజ్యం అని చెప్పి కొండలో లోకం కొండలో రాజ్యం అని ఒకటి కథ వినిపించారు మీకు. అంటే ఏంటి, అట్లా నీ మనిషి మనం ఇప్పుడు కూడా అనుభవించవచ్చు. నీ అంతరంగంలోకి లోపలికి చొచ్చుకుపోయిన తర్వాత ఈ శరీర ధ్యాస అంతా పోయి ఒక విధమైనటువంటి దాన్ని నోటితో మనం అనుభవాన్ని చెప్పలేము. ఒక విధమైనటువంటి గాలిలో తేలుతున్నట్టుగా ఒక విధమైనటువంటి నీకు అని మనం ఇక్కడ ఎక్కడా లేం కదా అనేటటువంటి ఒక ఫీలింగ్ మనకు, ఒక విధమైనటువంటి తన్మయత్వంతో కూడినటువంటి అదృశ్యతత్వం మనకి అర్థమవుతుంది. నిజంగా మీరు కనుక ఉన్నట్టుగా నీకు అర్థమవుతుంది. యోగ ముందుకు వెళితే అంటే మెల్లమెల్లగా దానిని క్షణై నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్ళినప్పుడు ఈ అనుభవంలోకి వస్తుంది. సో రమణ మహర్షి కూడా ఇదే అనుభవాన్ని పొందాడు. ఆయన బతికి ఉన్నప్పుడే మరణము యొక్క స్పృహ వచ్చిన తర్వాత అరే మరణం ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఈ బతుకు అనేది అనవసరమైనటువంటి విషయం అని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చి పూర్తిగా అతను వైరాగ్యం పొంది సన్యసించేసి అతను పూర్తిగా భగవంతుడికి అంకితమైపోయాడు.